అంతకుముందు కూడా దాదాపు 20,000 కోట్లు ఓన్లీ వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ బిల్డింగ్లు చేయడానికి ఖర్చు పెట్టారు. స్టిక్కర్స్ వేస్తాడు బ్రో. ఫోన్ పౌచుల మీద స్టిక్కర్లు. అది నిజమే బ్రో. ఫోన్ స్టిక్కర్ల మీద జగన్ అన్నా నువ్వే మా దైవం. ఏంటి బ్రో అదేంటంటే నీ బిడ్డని అంటాడు. అంటే రేపు ఆస్తి పంపకాల్లో మీ బిడ్డని కదా మా ఆస్తి రాసి ఇమ్మన్నా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే జగన్ నిజంగా వాళ్ళ బిడ్డనా లేకపోతే ఇంత ఆస్తుల కోసం? అసలు మన అన్నిట్ల మీద కన్నేస్తాడు బ్రో. ఓకే. వై నాట్ 175 అంటాడు. ఏంటి బ్రో? ఇప్పుడు రీసెంట్ గా రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉంటాయి కదా, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆయన స్టిక్కర్ ఉండాలంట. ఏం కరెక్ట్ బ్రో? ఇప్పుడు మన ఆస్తులు మన సందర్భంగా ఉండాలి. మన ఇష్టం వచ్చిన వాళ్ళకి వచ్చుకో. దాని మీద కూడా గవర్నమెంట్ ముద్ర కావాలంటే ఎలా బ్రో? మన ఇష్టం కదా అది. ప్రతిదీ వాళ్ళు జరగాలంటే కష్టం. రేపైతే మనం వేసుకునే ప్రతి బట్టల మీద కూడా నా ఫోటో ఉండాలంటాడు గెలిస్తే. ఈసారి గెలిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈసారి గెలిస్తే ఇంకా వలసే. చాలా మంది జగన్ గారు బాగా చేశారు, ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఇంకా నెంబర్ 1 చేస్తారని అన్నారు. 1000 రూపాయలు ఇచ్చి చెప్పించారు బ్రో. అది తెలుస్తుంది కదా బ్రో డెవలప్మెంట్. పేరు మామూలు ఆర్టిస్ట్లా ఈతలు కొట్టేవాళ్ళే. వాళ్ళల్లో నదుల్లో ఈతలు కొట్టేవాడు. ఆ రోడ్లు చూడాలి బ్రో. మా రోడ్లు చూస్తే అసలు రోడ్లు కాకపోతే అసలు భవిష్యత్తు డెవలప్మెంట్ ఉందా బ్రో? క్యాలెండర్ ఉండదు, ఏం ఉండదు. అన్నగారు వెళ్ళి తెనాల్లో నొక్కుతాడు. రైతు నొక్కి స్విచ్ ఆన్ చేస్తాడు. అవి పడవు. నొక్కడానికి నొక్కుతాడు బ్రో బటన్. నేనే నొక్కుతేడా పడాలి కదా. అదేంటే డిజిటల్ బోర్డు మీద రాసి చేతితో దుడుపుతాడు. అసలు మనం మా బ్రో వాడికి ఆయన గారి కంటే ఎల్కేజీ స్టూడెంట్ స్పెల్లింగ్స్ అయినా కానీ డిజిటల్ బోర్డు మీద ఎవరు బ్రో చేతితో దుడిపేది? మన సీఎం. ఏంటి బ్రో మన గ్రేట్ సీఎం బ్రో అసలు. రేపటి నుంచి ఆయన చూస్తే మనం ఉన్నాం బ్రో. మనల్ని చూడడానికి ఎవరు ఉండరు. నారా చంద్రబాబు నాయుడు గారు. బెనిఫిటే బ్రో. ఏదైనా కానీ ఒక చెడు జరుగుతుందంటే అంతే కదా. ఇప్పుడు ఊళ్ళోకి ఒక పిచ్చికొక్క వచ్చింది అనుకోండి, ఒక్కడే వెళ్ళడు కదా కొట్టడానికి. అందరు కలిసి వెళ్తారు. ఇది అలాంటిది మరి. అంతేగా బ్రో. ఒక 100 ఈజీ గెలిచేస్తారు. 100+.